ఫిబ్రవరి నెలలో 1135.43 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది ఒక చరిత్ర. ఎన్టీఆర్ భరోసా పేరుతో నందమూరి తారక రాముడు ఏదైతే ఆశించాడో ఒక సంక్షేమ శ్రేయ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలి, పేదవాడు ఆకలి దప్పులకు దూరం కావాలి, కనీస సౌకర్యాలతో బతకాలని ప్రగాఢంగా విశ్వసించాడో భావించాడో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఆ రకంగా సమాజంలో 53 లక్షల మంది పేదలకు, వికలాంగులకు, అట్లాగే వివిధ కుటుంబాల్లో ఒంటరితనం అనుభవిస్తున్న మహిళలకు కానీ వీళ్ళందరికీ పెన్షన్లు అందజేస్తూ ఉన్నాం. అలాగే అగ్రిగోల్డ్ మీద కూడా చర్చ చేశాం. ఇప్పటికే 250 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. 10,000 లోపు డిపాజిటర్లందరికీ ఈ మొత్తాన్ని పంపిణీ చేయాలని మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా సాఫీగా జరుగుతూ ఉందని సంబంధిత అధికారులు మంత్రివర్గం దృష్టికి తీసుకురావడం జరిగింది. అమరావతిలో జర్నలిస్టు మిత్రులకి సొంత ఇంటి కలను నెరవేర్చే క్రమంలో భాగంగా ఇప్పటికే భూమి కేటాయించాం. తర్వాత స్వతహాగా ఇల్లు నిర్మించుకోలేమని జర్నలిస్టు మిత్రులందరూ కూడా చెప్పిన మేరకు ఇల్లు నిర్మించే బాధ్యతని సిఆర్డీఏకి అప్పగిస్తూ గత సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈ సమావేశంలో ఆ విషయం మీద మరింత సమగ్రంగా చర్చించి సాధ్యమైనంత త్వరగా బహుళ అంతస్తుల నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభం చేయాలి, పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం వాళ్ళు మరి తగిన ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. సుమారు 840 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వాలని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది సామాన్యులకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఒక సామాజిక సేవాభావంతో పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా సమాచార చేరవేతలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు మిత్రులకు అమరావతిలో సొంత ఇల్లు ఉంటే చాలా బాగుంటుందనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ రకంగా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం తక్కువ మొత్తాల్ని పాత్రికేయుల నుంచి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించి వాళ్ళకి సొంతంగా అపార్ట్మెంట్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలని కూడా మరి సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చాం, నగదు బహుమతులు. ఆ వివరాలన్నీ కూడా మీకు లిఖితపూర్వకంగా అందజేయడం జరుగుతుంది. అట్లాగే తిరుపతి, విజయవాడ నగరాల్లో కూడా పాత్రికేయులకు చాలా సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. ఆ 2 సొసైటీలకు సంబంధించి కూడా సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కారం